నల్గొండలో జరిగిన 4 హత్యల కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య వెనుక సొంత కూతురు, అల్లుడి పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆస్తి వివాదమే ఈ దారుణానికి కారణమైందా? నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీ ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. సుల్తాన్, ఆయన భార్య హసీనా, కుమారుడు ముజమిల్, కుమార్తె అప్సరలు దారుణ హత్యకు గురికావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. దర్యాప్తులో భాగంగా అనేక కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు చివరకు కుటుంబ ఆస్తి వ్యవహారాలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా సమాచారం. తనకు ఆస్తి దక్కడం లేదన్న ఆగ్రహంతోనే హసీనా కూతురు ఈ దారుణానికి కుట్ర పన్నినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇంట్లో జరిగిన దొంగతనం ఘటన వెనుక కూడా ఆమె కుటుంబ సభ్యుల హస్తం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా ప్రచారం జరుగుతోంది. సుపారీ ఇచ్చి నలుగురిని హత్య చేయించినట్టుగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. హత్య జరిగిన రాత్రి మొదట కుటుంబ పెద్ద సుల్తాను అంతం చేసిన దుండగులు ఆ తరువాత హసీనాపై దాడి చేసినట్టు దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తోంది. తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి భయంతో పిల్లలు మంచం కింద దాక్కున్నారని సమాచారం. అయినప్పటికీ కిరాతకులు కనికరం చూపలేదని అంటున్నారు. ముజామిల్పై అత్యంత దారుణంగా దాడి చేసి పలుమార్లు కత్తితో పొడిచినట్టుగా తెలుస్తోంది. అనంతరం ప్రాణ భయంతో మంచం కింద దాక్కున్న అప్సరను బయటకు లాగి హత్య చేసినట్టు అనుమానిస్తూ ఉన్నారు. ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా, కాళ్లు పట్టుకొని బతిమలాడుకున్నా నిందితుల హృదయం కరగలేదని తెలుస్తోంది. నలుగురిని హత్య చేసిన అనంతరం ఇంటి గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పరారైనట్టుగా పోలీసులు విచారణలో తేలినట్టుగా సమాచారం. ఆధారాలను చెరిపేసే ప్రయత్నం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో పూర్తి వాస్తవాలు, నిందితుల పాత్ర, హత్య వెనుక అసలు కారణాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆస్తి కోసం రక్త సంబంధాలే రాక్షస సంబంధాలుగా మారాయా? కన్న కూతురే కడుపు కోతకు కారణమైందా, లేక ఇంకా బయట పడని మరొక కోణం ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం పోలీసుల అధికారిక ప్రకటన తరువాతే తేరనుంది. ఇక నల్గొండలో జరిగిన ఈ దారుణ హత్యలకు సంబంధించి మరింత పూర్తి డీటెయిల్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, హిమబిందు, నల్గొండలో ఫోర్మల్ బర్డర్ కరకలం రేపింది. ఈ ఘటన సంచలనంగా మారిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే నలుగురిని హత్య చేసినటువంటి ఆ దుండగులు ఎవరన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణం అనేటువంటి విషయాన్ని పోలీసులు ధృవీకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సింది. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 8 మంది నిందితులు పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఈ కేసు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా నాకు సమాచారం అంతా ఉంది. అయితే నల్గొండలో ఈ నెల 20వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో కూడా ఈ హత్యలు జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే పోలీసులకు 22వ తేదీ సాయంత్రం సమయంలో ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నటువంటి క్రమంలో స్థానికులకు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా సీనాప్ అఫెన్స్ ను పరిశీలించడం జరిగింది. సీనాప్ అఫెన్స్ లో భాగంగా మొదట అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని పోలీసులు ఆ తర్వాత హత్యగా ధృవీకరించారు. ఎందుకంటే పోస్ట్ మార్టం నివేదికలు కూడా మృతుల ఒంటిపై గాయాలుండడం, కత్తిపోటు ఉన్నటువంటి నేపథ్యంలో హత్య జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ధృవీకరించుకొని కూడా దాదాపు 10 టీంలు ఫామ్ చేశారు. 10 టీం సంబంధించి దాదాపు 120 మంది పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. ఎందుకంటే సుల్తాన్కు రెండో పెళ్ళైంది, రెండవ భార్య హసీనాకు మూడవ భర్త సుల్తాన్. అంటే వీరిద్దరు దంపతులకు సంబంధించి అంతకుముందుకు ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కూడా ఆ కోణంలో కూడా విచారణ చేపట్టారు. అయితే ఆ తర్వాత కూడా మరో కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ముజామిల్ ఎవరైతే ఉన్నారో, అంటే సుల్తాన్ సుల్తాన్ కొడుకు ముజామిల్ సంబంధించి ఆయన ప్రేమ వ్యవహారం సంబంధించి కూడా పోలీసులు కూపిలాగారు. ఆ ప్రేమ వ్యవహారంలో భాగంగా హత్యలు ఏమైనా జరిగాయనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఆ కోణం అయితే బయటపడలేదు. ఆ తర్వాత కూడా హసీనాకు సంబంధించి కోణాన్ని కూడా బయట పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. హసీనాకు సంబంధించి మొదటి
భర్త కూతురు ఈ హత్యకు పాల్పడ్డట్టు కూడా పోలీసులు అనుమానించినటువంటి నేపథ్యంలో ఆ అనుమానమే నిజమైనటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. ప్రత్యక్షంగా ఆ ఎవరైతే ఆ, హసీనా సంబంధించినటువంటి అక్క అల్లుడు ఆయన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి సుపారీ ఇచ్చి ఈ హత్య చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ హత్యలో మొత్తం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే పరోక్షంగా ఇటు హసీనా సంబంధించిన కూతురు అల్లుడు అదేవిధంగా వారు సంబంధించినటువంటి కొంతమంది బంధువులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం 8 మంది నిందితులు ఈ కేసులో ఈ హత్యలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. 20వ తేదీ ఉదయం అంటే ఉదయం సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి 20వ తేదీ ఉదయం 6 గంటల సమయంలోనే ఇంట్లోకి చొరబడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అంతకుముందు కూడా ఆ కేసు ఆ ఇంటికి సంబంధించి నిందితులు రెక్కి నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. రెక్కి నిర్వహించినటువంటి క్రమంలో కూడా 20వ తేదీ అంటే శనివారం ఉదయం సమయంలో కూడా ఆ వాళ్ళ ఇంట్లోకి చొరబడ్డట్టు కూడా తెలుస్తోంది. వాస్తవానికి శుక్రవారం రోజునే రెక్కి నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది. అంటే శుక్రవారం రోజును వాళ్ళు సెంటిమెంట్ గా భావిస్తారు కాబట్టి శుక్రవారం ఆ కేవలం రెక్కి మాత్రమే నిర్వహించారు. 20వ తేదీ అంటే శనివారం రోజు ఉదయం 7 గంటల సమయంలో కూడా ఈ హత్య జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మొదట సుల్తాన్ హత్య చేసి ఆ తర్వాత ఆయన భార్య హసీనాను హత్య చేశారు. ఆ తర్వాత కొడుకు ముజామిల్ ను హత్య చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే తల్లిదండ్రులను చంపుతున్నటువంటి క్రమంలో పిల్లలిద్దరు కూడా ఇంట్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్లో దాక్కుని మంచం కింద దాక్కున్నటువంటి ఎవరైతే 13 ఏళ్ల అప్సర అదేవిధంగా 20 ఏళ్ల ముజామిల్ ను లాక్కొని ఈడ్చుకుంటూ వచ్చి కూడా కత్తితో దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ముజామిల్ ను దాదాపు 14 కత్తిపోట్లు పొడిచినట్టు కూడా పోలీసుల విచారణలో తేలినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ తర్వాత చివరగా మాత్రం అప్సరను హత్య చేసినట్టు కూడా తెలుస్తోంది. అదే 13 ఏళ్ల అప్సరను అతి కిరాతకంగా హత్య చేసినట్టు కూడా పోలీసుల నిర్ధారణలో బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. కాళ్ళు పట్టుకున్నా చంపొద్దని వేడుకున్నా కూడా కనికరించని నిందితులు చివరగా అంటే ఈ కేసు సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్స్ వారసత్వానికి సంబంధించి ఆస్తి గొడవల నేపథ్యంలో హత్య చేశారు కాబట్టి ఎవరు వారసులు ఉండొద్దనేటువంటి ఉద్దేశంతో చివరికి చిన్న పాప అయినటువంటి అప్సరను కూడా ఖతం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం ఆస్తి వివాదాలు ఆస్తి గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. హసీనా సంబంధించి మొదటి భర్త కూతురు హసీనా ఆమె అల్లుడే ఈ కిరాతకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. గతంలో కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు కుటుంబ గొడవల నేపథ్యంలో వారి కుటుంబాల మధ్య గొడవ జరిగిందని కూడా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదైతే 29 హత్యకు ముందు రోజు కూడా ఆ ఇంటి నుంచి పెద్ద ఎత్తున అరుపులు వచ్చాయని కూడా విషయాన్ని కూడా స్థానికులు చెప్పారు. అంటే కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవుతుంటాయి కాబట్టి కూడా ఆ గొడవలే జరుగుతున్నాయని కూడా ఎవరు పట్టించుకోలేదనేటువంటి విషయం కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఆస్తి సంబంధించి తన సుల్తాన్ కొడుకు కూతురుకు మాత్రమే హసీనా సంబంధించి ప్రేమగా చూసుకుంటుంది. తనను మాత్రం తన కడుపున పుట్టినప్పటికీ కూడా నన్ను ప్రేమగా చూసుకోవడం లేదనేటువంటి ఒక ఆవేదన ఆక్రోశం ఆగ్రహంతోనే ఈ 4 హత్యలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఇదంతా కూడా ఇంటర్నల్ గా అందుతున్న సమాచారం అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. అంటే వీరే కుటుంబ సభ్యులే హత్య చేశారా, హసీనా సంబంధించిన కూతురు అల్లుడు అదేవిధంగా అతని స్నేహితులే ఈ హత్యలో పాల్గొన్నారా, లేకుంటే ఇంకెవరైనా సుపారీ ఇచ్చి ఈ మర్డర్ ప్లాన్ జరిగిందా అనేటువంటి విషయాలకు సంబంధించి మాత్రం లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తా ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పోర్మూల్ మర్డర్ కేసు సంబంధించి చిక్కుముడి వీడిందని చెప్పొచ్చు. హంతకులు ఎవరు కూడా తేలిందని కూడా చెప్పొచ్చు. కాకపోతే పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.